నా వల్ల కావట్లేదు. చచ్చే అంత ప్రేమున్నా సరే కొన్నిసార్లు వదిలేయడమే కరెక్ట్ అంటారు. కానీ నా వల్ల కావట్లేదు. ఎందుకంటే నేను ప్రేమించింది ఒక మనిషిని మాత్రమే కాదు, నా రోజులను, నా అలవాట్లను, నా సంతోషాన్ని కూడా. తన జ్ఞాపకాలు నిద్రపోయే ముందు గుర్తొస్తాయి. తన మాటలు నిశ్శబ్దంలో కూడా వినిపిస్తుంటాయి. తన రూపం కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా మనసు ముందు నిలబడిపోతుంది. ఎంత ట్రై చేసినా తన మీద నుంచి దృష్టి మళ్లించుకోలేకపోతున్నాను. బయటికి నవ్వుతున్నాను, కానీ లోపల మాత్రం ప్రతిరోజు తనను మర్చిపోవడానికి నాతో నేనే యుద్ధం చేస్తున్నాను. అందరూ అంటారు మూవ్ ఆన్ అవ్వు అని. కానీ ఇంతగా అలవాటు పడిన మనిషిని ఒక్క డిసిషన్తో ఎలా వదిలేస్తారు? మనసు ప్రేమించడానికి ఒక్క క్షణం చాలు, కానీ మర్చిపోవడానికి కొన్నిసార్లు సంవత్సరాలు కూడా సరిపోవు. నాకు తెలుసు, బహుశా తను తిరిగి రాకపోవచ్చు. కానీ ఈ మనసుకు ఆ విషయం ఎలా చెప్పాలి? ఇప్పటికీ ఒక్క మెసేజ్ వస్తుందేమో అని ఎదురు చూసే ఈ హృదయానికి, ఇప్పటికీ తన జ్ఞాపకాలలోనే బతుకుతున్న ఈ ప్రాణానికి ఎలాలా చెప్పాలి? వదిలేయ్ అని అందరూ సులభంగా అంటారు. కానీ ప్రాణంలాగా ప్రేమించిన వాళ్ళని వదిలేయటం కాదు, మెల్లగా మనల్ని మనమే కోల్పోవడం ఎంత కష్టమో ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుసు.